మన ఆడియన్స్ దగ్గర సేవింగ్స్ ఉన్నాయంట. ఆ సేవింగ్స్ ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ డబ్బు సేఫ్ గా ఉండాలట. అండ్ ఇంకొక విషయం, దాని మీద జనరేట్ అయ్యే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ ప్రతి నెల కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో పడాలట. ఫస్ట్ వన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది గవర్నమెంట్ స్కీమ్. మన డబ్బుకి ప్రభుత్వమే గ్యారంటీ. సో డబ్బు సేఫ్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. మినిమం వచ్చేసి 1000, జస్ట్ 1000 రూపీస్ డిపాజిట్ చేసి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఖాతాలు కావాలంటే అన్ని ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి 9 lakhs అనమాట. సింగిల్ ఖాతాని ఓపెన్ చేస్తే 9 lakhs, అదే జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే 15 lakhs. సో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో టెన్యూర్ 5 years కాబట్టి 5 years తర్వాత చెక్కు చెదరకుండా మన డబ్బుని వెనక్కిస్తుంది పోస్ట్ ఆఫీస్. అడ్వాంటేజ్ ఏంటంటే పేర్లో ఉంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్. మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ఈ 5 years పాటు ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది. ప్రెసెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.4%. ఇది మారచ్చు. ప్రతి క్వార్టర్ ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది. ఈ క్వార్టర్ కి 7.4% అనమాట. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది ఏదైనా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ వైఫ్ జాయింట్ ఖాతా ఓపెన్ చేశారు, 15 lakhs డిపాజిట్ చేశారు అనుకుందాం. మా డబ్బు మా కోసం పని చేయాలి. ఆ డబ్బుతో మాత్రమే మేము ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం. నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తా, దాని మీద వడ్డీ జనరేట్ అవ్వాలి, దాంతోనే మేము ఎంజాయ్ చేస్తా అనుకున్నాం. సో అలాంటప్పుడు 15 lakhs ని డిపాజిట్ చేస్తే 9,250 ప్రతి మంత్ 9,250 మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది.